లెక్కింపు అయితే కొంత ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఉదయం 8 గంటల నుంచే ఇక్కడ ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉండగా మొదటగా బ్యాలెట్ బాక్సులకు సంబంధించి లెక్కింపు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అభ్యర్థుల భవితవ్యం అంటే మధ్యాహ్నం వరకు తేలేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మధ్యాహ్నం మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. అదేవిధంగా కార్పొరేషన్లకు సంబంధించి, ఎందుకంటే కార్పొరేషన్ల అభ్యర్థుల పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువ కాబట్టి సాయంత్రం వరకు ఈ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇన్ని రోజులుగా ప్రచారంలో మునిగి తేలి గెలుపుపై ధీమా వ్యక్తం చేసినటువంటి అభ్యర్థులు ఇప్పుడు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ఎక్కడ గెలుస్తారు, ఏ రకంగా గెలుస్తారు, అంటే ఎవరిని గెలుపు వరిస్తుంది అని చెప్పేసి కూడా అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తిగా నిఘా కెమెరాలో ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించి అయితే పూర్తిగా కెమెరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీసులు ఎవరిని కూడా అనుమతించకుండా గట్టి భద్రతా చర్యలు కూడా చేపట్టారు. అయితే ఇక్కడ భద్రతా పరంగా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక మరి కాసేపట్లో మొదటి వార్డుకు సంబంధించినటువంటి లెక్కింపు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సుమారుగా గంటన్నర టైం అవుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా మొదటి రౌండ్కు సంబంధించి ఫలితాలు అయితే వెల్లడి కాలేదు. కొంత ఆలస్యంగా ఈ ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ ఇంకా చేపట్టారు. శ్రీనివాస్, రైట్, ఓకే, కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యింది. సో ట్రెండ్స్ ఏ రకంగా కనిపిస్తున్నాయి? నిన్నటి వరకు ఉన్న మౌత్ పబ్లిసిటీ అవనియండి, లేకపోతే వేరే వాళ్ళు చెప్పిన అంశాలు అవనియండి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎవరికి కనిపిస్తున్నాయి? ఏ పార్టీ వైపు మొగ్గు చూపించి ఉంటారు మున్సిపాలిటీలో అనేది ఒక అంశం అయితే, మరొక అంశం ఆల్రెడీ క్యాంప్ రాజకీయాలు మొదలైనవి అని చెప్తున్నారు. వాస్తవా? అంటే క్యాంపు ఏదైతే కౌంటింగ్ ప్రారంభం కాకముందే నిన్నటి నుండే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఇటు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులను కొంతమంది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తో పాటు మహారాష్ట్రకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బస్సుల్లో తరలించారు. మరికొంతమంది చూసినట్టయితే వైజాగ్, అంటే విశాఖపట్నంతో పాటు కొన్ని గోవా లాంటి ప్రదేశాలకు కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ, కౌంటింగ్ రిజల్ట్ రాకముందే తాము గెలుస్తామనేటువంటి ధీమాతో అన్ని పార్టీలు కూడా క్యాంపు రాజకీయాలకైతే తెరతీశాయి. ఎందుకంటే తమ అభ్యర్థులు గెలిస్తే గనక ఇతర పార్టీలకు జంప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అభ్యర్థులకు, ఎవరైతే కౌన్సిలర్ అభ్యర్థులుగా, కార్పొరేట్ అభ్యర్థులుగా బరిలో నిలిచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా క్యాంపుకి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇక్కడ చూసినట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అయితే దాదాపు ఇటు ఒకవైపు బీజేపీ దాదాపుగా 10కి 10 వస్తాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. బీఆర్ఎస్ ఒక 4 స్థానాల నుంచి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఒక రకంగా తీసుకున్నట్టయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా కనుక తీసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 10 మున్సిపాలిటీలకు సంబంధించి 10 మున్సిపాలిటీల్లో అంటే మనకు అందుతున్నటువంటి సమాచారం వరకు అంటే బీజేపీకి ఒక 4 వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ కు ఒక 4 మున్సిపాలిటీలు, బీఆర్ఎస్ కు ఒక 2 మున్సిపాలిటీలు అయితే కైవసం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇరు పార్టీలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ మంచిర్యాల మున్సిపాలిటీకి సంబంధించి కూడా 60 ఏదైతే డివిజన్లు ఉన్నాయో కార్పొరేషన్లు 60కి 60 ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ 40 నుంచి 43 వరకు మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ శ్రీనివాస్. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము. ఇది ఆదిలాబాద్లో ఉన్న పరిస్థితి. మనతో పాటుగా బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరెడ్డి గారు, నమస్తే.